హలో గైస్, వెల్కమ్ టు డిఎస్ఎన్ వైబ్స్. రీసెంట్గా మహిధర్ అన్న ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందని చెప్పేసి ఛానల్ అమ్మేస్తాను అని ఆన్లైన్లో ఒక వీడియో పెట్టాడు కదా. దానికి చాలామంది డొనేషన్స్ కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక్క రోజులోనే 2,71,000 కలెక్ట్ అయింది. చాలా డొనేషన్స్ ఏమైనా చాలా మంచి విషయమే. ఎందుకంటే ఎవరైనా హెల్ప్ కావాలన్నప్పుడు చాలామంది హెల్ప్ చేసే గుణం ఉన్న వాళ్ళు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది కదా. చాలా క్లియర్గా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది కొన్ని వర్షన్స్ అయితే వినిపిస్తున్నారు, చాలామంది ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటో విషయం అంటే కొంతమంది ఏంటంటే ఇది ఆన్లైన్ స్కాము, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్నట్టు. అదే కొంతమంది ఏమో నువ్వు బిజినెస్ చేసుకుని ఆల్రెడీ నీకు యూట్యూబ్ ఛానల్లో చాలా అర్నింగ్స్ అయితే వస్తున్నాయి, మళ్ళీ బిజినెస్ చేసుకుని నీ డెవలప్మెంట్ కోసం నువ్వు చూసుకున్నావు తప్ప అది జనాలకి ఉపయోగపడేది ఏం కాదు కదా. సో నీ ఫైనాన్షియల్ క్రైసిస్ జనాలు ఎందుకు తీర్చాలన్నది ఒక క్వశ్చన్ అయితే రైజ్ అయింది. అది కూడా ఇన్ కేస్ ఇప్పుడు నీకు బిజినెస్లో లాభాలు వస్తే కనుక జనాలకి ఏమైనా ఇస్తావా? చాలామంది హాస్పిటల్స్ దగ్గర అయితే చాలా ఇబ్బందులతో ఉంటారు, ప్రాణాపాయ స్థితిలో ఉంటారు. బట్ వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి, వాళ్ళు మెరుగైన వైద్యం చేయించుకోలేరు. కాకపోతే వాళ్ళకి ఇలా డొనేషన్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండదు. వాళ్ళకి కూడా ఒక మోటివేషన్ అంటూ ఉండదు, ఇలా సోషల్ మీడియా ద్వారా మనం డొనేషన్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇన్ కేస్ కలెక్ట్ చేయడానికి ప్రయత్నించినా సరే వాళ్ళకి అంత రీచ్ ఉండదు, చాలామందికి తెలియదు కదా ఇది. అయితే అటువంటి వాళ్ళకి ఏదైనా సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెట్టినప్పుడు చాలామంది వీళ్ళకి డొనేట్ చేయాలా వద్దని ఆలోచిస్తారు, స్క్రోల్ చేసి పడేస్తారు, నిజమా ఫేక్ అని కూడా ఆలోచిస్తుంటారు. అటువంటి వాళ్ళకైతే చేయరు సాధారణంగా. బట్ ఒక యూట్యూబరు, అతనికి ఆన్లైన్ అర్నింగ్స్ ఉన్నాయి, ప్లస్ ఒక బిజినెస్ చేసుకుని జస్ట్ లాస్ వచ్చేసరికి డొనేట్ చేయడానికి మాత్రం ఇంతమంది వచ్చేసారు. కానీ అటువంటి హాస్పిటలైజేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రం హెల్ప్ చేయడానికి మాత్రం చాలామంది రిగ్రెట్ చేస్తుంటారు. సో ఇటువంటి క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి చాలామంది నుంచి. చాలామంది అయితే హెల్ప్ చేశారు, కొంతమంది అయితే ఇటువంటి వర్షన్స్ అయితే వినిపిస్తున్నారు. బట్ మనం ఏంటంటే కష్టాలు అనేది ఏ విధంగానే వస్తాయి అది చెప్పలేము. అది హాస్పిటల్ ద్వారా రావచ్చు, లేదంటే బిజినెస్ ద్వారా రావచ్చు, ఏ విధంగానే రావచ్చు. బట్ ఏంటంటే మనం హెల్ప్ చేసే మైండ్ సెట్ మనలో ఉన్నప్పుడు చేయడమే, లేదంటే లేదు. బట్ మనం ట్రోల్ చేసుకోవడం వల్ల అయితే ఉపయోగం ఏమి ఉండదు. ఒకరికి మంచి జరుగుతుందంటే మనం కూడా కొంచెం హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. సో ఈ హెల్ప్ పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు నెక్స్ట్ టైం వాళ్ళు కూడా హెల్ప్ చేయాలన్న థాట్ రావచ్చు. సో నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మహిధర్ అన్నకి, మహిధర్ అన్న నువ్వు ఎలాగో చాలామంది ద్వారా నువ్వు హెల్ప్ అయితే పొందవు. సో ఆల్మోస్ట్ 2,71,000 అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, బిగ్ అమౌంట్. అది ఒక్క రోజులో కూడా అది మంచి పని. కాకపోతే అంటే నువ్వు కూడా నీ ద్వారా చాలామందికి హెల్ప్ చేసే విధంగా, అంటే డైరెక్ట్గా నువ్వు మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో చాలామంది ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్స్ దగ్గర ఉంటారు, వాళ్ళకి మెరుగైన వైద్యం కోసం. బట్ ఏంటంటే ఫైనాన్షియల్